మా అమ్మ అండి. నమస్కారం. నమస్కారం అమ్మా, కూర్చోండి. ఏమయ్యా, జాయిన్ అయ్యావా? రేపు జాయిన్ అవుతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా మీ రాము బుద్ధిమంతుడమ్మా. మేము వాడిని దిక్కులేని వాడినిగా వదిలేశాం, కానీ మీరు దేవుళ్ళ ఆదరించి ఇంత వాడిని చేశారు. ఇందులో నేను చేసింది ఏముందమ్మా? ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేస్తుంటాం, వాళ్ళందరూ పైకొస్తారా? అతనిలో ఆ కృషి ఉంది, పైకొచ్చాడు. అవును, సామాన్యం తీయకుండానే వచ్చావేమిటయ్యా? వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నామండి. అద్దెళ్ళు ఎందుకయ్యా? ఇంట్లో మాత్రం ఎవరున్నారు? అమ్మాయి కూడా వెళ్ళిపోయిందిగా, ఇక్కడే ఉండండి. వద్దండి, దేవాలయం పూజ చేసుకోవడానికే కానీ కాపురం ఉండటానికి కాదుగా. మీరు ఇక్కడ జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అయిందనమాట. అవునయ్యా. అయితే మీరు నాకు హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. హలో మిస్టర్ రాము. హలో మిస్ విజయ. మీరు ఇక్కడున్నారేంటి? నేను ఇవాళ డ్యూటీలో జాయిన్ అయ్యాను. హౌ ఆర్ యూ? ఫైన్. రాము, అప్పుడు నీ క్లాస్మేట్, ఇప్పుడు నా లైఫ్ మేట్ అయ్యా. రియలీ? హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అవును, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, ఇక్కడే ఉద్యోగం చేస్తాం. ఓ దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. మీరు మాట్లాడుతానండి, నేను వాటికి వెళ్ళొస్తా. ఏంటి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. పెళ్లి చేసుకున్నారా? ఇంకా లేదు. ఎందుకని? జస్ట్ లైక్ దట్. అవును, స్వప్న దగ్గర నుంచి మీకు ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా? లేదు. ఏ? అది సంతోషంగా ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకని? దాని పెళ్లి దాని ఇష్టంతో జరగలేదు. నిజంగానా? అవును, స్వప్న ప్రేమించింది మిమ్మల్ని, మనసిచ్చింది మీకు, ఆశలు పెంచుకుంది మీ మీద. మీరు చెప్పేది నిజమా? అవును. మరి మరి నాతో ఒకసారి కూడా చెప్పలేదే? ఏమిటి చెప్పేది? మిమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు తన ఇంట్లో చోటిచ్చింది? తనే దగ్గరుండి మీ మంచి చెడ్డలు స్వయంగా ఎందుకు చూసింది? మీరు నవ్వితే నవ్వి, బాధపడితే బాధపడి, మీరు మాట్లాడితే సంబరపడిపోయి, మీరే తను, తనే మీరని ఎందుకు అనుకుంది? దేనికోసం అనుకుంది? చెప్పండి. ఒక ఆడది ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇంతకంటే ఏమైనా చెయ్యాలా? పచ్చిగా నోరు తెచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోండి అని చెప్పాలా? చెప్పండి. ఏమ్మా, మీ అమ్మాయికి ఇలా జరగటం ఇదేనా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందండి. ఈమె శారీరకంగా కాదు, మానసికంగా బాగా దెబ్బతిని ఉంటుంది. ఆవిడ జీవితంలో అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయా?